సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఉబరా గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో గతంలోనే ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలని టార్గెట్ చేస్తాము, బ్రిడ్జెస్ కాకుండా పవర్ ప్లాంట్స్ మీద పూర్తిగా టార్గెట్ చేసి ఇరాన్ ఒక అంధకారంలోకి నెడుతామని ఇదే డొనాల్డ్ ట్రంప్ గతంలో కొన్ని వారాల కిందట స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి కౌంటర్గా ఇరాన్ కూడా రెస్పాండ్ అయింది కూడా ఏం చెప్పిందంటే, మా పొరుగున ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో డీసాల్టనైజేషన్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ని కొలాప్స్ చేస్తాం, అక్కడ వాళ్ళకి మంచినీళ్ళు తాగునీరు లేకుండా చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పింది. నిజంగా రేపు ఒకవేళ మంగళవారం నాటి నుంచి అమెరికా ఈ మౌలిక సదుపాయాల మీద పవర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తే ఇరాన్ ఖచ్చితంగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఈ వాటర్ ప్లాంటేషన్ మీద అటాక్ చేసే అవకాశం ఉందంటారా? 100% సార్ నేను అదే చెప్తున్నాను. ఇరాన్ ఈ యుద్ధానికి ప్లానింగ్ 46 ఇయర్స్ నుంచి ఏం చేస్తుందంటే, ఈ యుద్ధం 10 రోజులు నడుస్తే నేను ఏమేం టార్గెట్ చేయాలి, 20 రోజులు నడుస్తే నేను ఏమేం టార్గెట్ చేయాలి, 30 రోజులు నడుస్తే నేను ఏం చేయాలి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని బ్లాకేట్ చేసి ఒక ఎకనామిక్ కంపల్షన్ ఎలా అమెరికా మీద క్రియేట్ చేయాలి, ఏ టైంలో ఏ మిజైల్ బయటికి తీయాలి, ఆ మిజైల్ ని ఏ ఒక్క డైమెన్షన్ లో వాడాలి. సార్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇరాన్ మిజైల్ కెపాసిటీ టు రీచ్ ఇస్ ఓన్లీ 2000 కిలోమీటర్స్, కానీ వీళ్ళు ఈ యుద్ధంలో ఆల్రెడీ 4000 కిలోమీటర్స్ దాకా వెళ్ళే మిజైల్స్ ని కూడా ఆల్రెడీ వాడారు. ఫతా 2 ఇంకా వాడనే లేదు. ఒక అంచనా ప్రకారం వరకు కేవలం 1/3 ఆఫ్ ద మిజైల్సే పూర్తిగా నష్టమయ్యాయి లేదా యూజ్ చేయబడాయి ఇరాన్ ద్వారా. ఇంకా 2/3 మిజైల్స్ ఇంకా మా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు వార్ ఎలాగైతే ఎస్కలేట్ అవుతుందో అవసరం పడినంతగా మేము వీటిని కూడా యూజ్ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా ఇరాన్ అమెరికాకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్, అంటే ఇరాన్ బలంతో పోలిస్తే అమెరికా అనేది నెంబర్ 1. అందులో ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా తోడైంది. యాజ్ ఏ ఒక ఆర్మీ ఆఫీసర్గా, ఒక మేజర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఎలా దీన్ని అనలైజ్ చేయగలరు? అంటే ఇప్పటి వరకు జరిగిన యుద్ధం చూస్తే ఇరాన్ తాను తీవ్రంగా నష్టపోతున్నా కూడా ఎక్కడా కూడా అరుకు బెరుకు లేకుండా, జంకు అనేది లేకుండా అదే స్థాయిలో రిటాలియేషన్ చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది, తిరిగి అటాక్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవరిది పైచేయి అనుకోవచ్చు యుద్ధంలో? ఎవరిది ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువైపు చూసినా కూడా ఓవరాల్గా మనం అనలైజ్ చేస్తే ఎవరు ఇప్పుడు పైచేయిలో ఉన్నారనుకోవచ్చు? సార్ ఇందులో సందేహం ఎందుకు ఉంది సార్? ఇప్పుడు ఒకవైపు ఏనుగు ఉంది, ఒకవైపు ఇంకొక చిన్న జంతువు ఉంది సార్. ఆ జంతువు ఆ ఏనుగుతో గత 35-36 రోజులుగా పోరాడుతూ నిలబడ్డాది, ఇంకా పడిపోలేదు. అంటే ఖచ్చితంగా ఆ విజయం చిన్న జంతువుదే కదా సార్. ఏనుగు అసలు విజయం ఎలా అవుతుంది? ఇన్ఫాక్ట్ ఏనుగు ఈ యుద్ధం ఓడిపోయే ముందే ఓడిపోయింది, ఇంకా ఫైనల్ గా ఓడిపోలేదు. ఒకవేళ అమెరికా గెలిచింది అనుకుందాం సార్, ఇంకొక 2 నెలలు 3 నెలలు యుద్ధం జరిగిన తర్వాత ఇరాన్ సరెండర్ చేసింది అనుకుందాం సార్. అయినా సరే అమెరికా యొక్క ప్రతిష్టని ఖచ్చితంగా దెబ్బతీసినట్టు సార్ లెక్క. F-35 నే కూల్చివేసింది, C-130 గ్లోబ్ మాస్టర్ ని కూల్చివేసింది, సర్వేలెన్స్ రడార్స్ ని కూల్చివేసింది, ఇంటర్సెప్టర్ మిజైల్స్ అన్నిటిని ధ్వంసం చేసింది. ఇదంతా చేసిన తర్వాత నన్ను అడిగితే సార్, ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇరాన్ హ్యాస్ ఆల్రెడీ వన్ దిస్ వార్. ఇట్ హ్యాస్ చేంజ్ ద గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఫర్ ఎవర్. ఇది మనము గుర్తించాల్సిందే. ఇరాన్ రైట్ ఆ రాంగ్ ఆ విషయం పక్కన పెట్టదు, కానీ ఈ యొక్క యుద్ధంలో ఖచ్చితంగా ఇరానే గెలిచింది సార్. టాప్ లీడర్షిప్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూల్చివేయడం జరిగింది. అయినా వాళ్ళ మనోభావాన్ని వీళ్ళు ఇంకా ఏమి కదిలించలేకపోయారు. వాళ్ళు ఇంకా చాలా ధైర్యంగానే ఫైట్ చేస్తున్నారు. అమెరికా పూర్తిగా విఫలమైంది ఏ ఒక్క విషయంలో అంటే సార్, వీళ్ళు క్యాల్కులేషన్ ఎర్రర్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎలాగైతే వెనిజులన్ ప్రెసిడెంట్ ని మనం బందీగా తీసుకొచ్చుకున్నామో అదే విధంగా పెద్ద పెద్ద ఆయుధాలు, పెద్ద పెద్ద విమానాలు వాడి ఇరాన్ మీద దాడికి వెళ్ళిపోతే 2-3 రోజుల్లో వీడు సరెండర్ చేసేస్తాడు అని చెప్పి ఒక చాలా పెద్ద మిస్కాల్కులేషన్ చేశారు. అండ్ ఏ విధంగా కూడా వీళ్ళ దగ్గర ప్లాన్ బి లాంటిది అయితే నాకు కనిపించలేదు. ప్లాన్ బి లేకుండా అటు నేటో స్టేట్స్ కూడా, నేటో కంట్రీస్ ని సాయం అడిగితే ఏ ఒక్క దేశం కూడా రాలేదు సార్. మనం గమనించాల్సిన విషయం, చాలా పెద్ద విషయం ఏంటంటే, ఇది ఇరాన్ అమెరికా యుద్ధం కాదు, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. చాలా తెలివిగా ఇజ్రాయెల్ వెనక్కడు వేసేసి అమెరికాని ముందు తోసేసింది. అండ్ అమెరికా ఇప్పుడు
ఉండలేని పరిస్థితి, అక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోలేని పరిస్థితిలో అమెరికా ఇరుక్కుంది. వదిలేసి వెళ్ళిపోతే ఓడిపోయాను అని ఒక పేరు వస్తుంది, కాదని అక్కడే ఉంటే ఎంతో ఆర్థిక నష్టం వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ $7-8 ట్రిలియన్ ఖర్చు పెట్టేసింది. ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ యుద్ధం వల్ల అమెరికా ఏం సాధించింది? ఈ యొక్క జవాబు అమెరికా దగ్గరే లేదు సార్. సో ఖచ్చితంగా ఇరాన్ గెలిచినట్టుగా సార్. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం యాజ్ ఏ ఒక మిలిటరీ ఆఫీసర్గా, మేజర్గా, సో ఈ యుద్ధం ఎన్ని రోజుల పాటు ఇంకా కొనసాగే అవకాశం ఉంది? సో ట్రంప్ చెప్పినట్టుగానే ఒకవేళ చేస్తే కూడా దానికి తగ్గట్టుగానే రియాక్షన్ ఇరాన్ ఇస్తుంది. సో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఏ స్టేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది? దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంకా కూడా సఫర్ అయ్యే అవకాశం ఉందా? ముఖ్యంగా అందరి అనుమానం ఏంటంటే, ఇప్పుడు చైనా, రష్యా కూడా పరోక్షంగా ఇరాన్కి సహకారం అందిస్తున్నారు కాబట్టి ఒకవేళ ప్రత్యక్షంగా ఎంటర్ అయితే, ఒకవేళ అమెరికా కానీ ఈ రెండు దేశాలని వేరే రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, అప్పుడు నేరుగా వారు రంగంలోకి దిగితే మూడవ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉందా? నాటో దేశాలు కానీ యూరోపియన్ కంట్రీస్ కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే మొత్తం ఈ యుద్ధం ఇతర దేశాలకి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదు అని అంటాను సార్. ప్రత్యక్షంగా అయితే అమెరికా, చైనా కానీ ఈ యుద్ధంలో దిగరు సార్. ఆ అవకాశం లేదు. అండ్ నేటో ఈ ఆర్థిక పరిస్థితిలో ఆల్రెడీ ఎకనామిక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. రష్యా నుంచి ఆయిల్ రాకుండా వాళ్ళ ఎకానమీ చాలా పెద్దగా దెబ్బతినింది. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వార్ జోన్ లో కలగజేసుకోరు సార్. అమెరికా ఐసోలేట్ అయిపోతుంది. ఏదో ఒక విధంగా పీస్ ట్రీటీ సైన్ చేసి అమెరికా బయటికి వెళ్ళాలి. కానీ ఇరాన్ మాత్రం మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఒక రీజనల్ డిప్లొమసీ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ప్రయత్నంలో వాళ్ళ మీద మాత్రం దాడి కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. దాంతో ఏం చేస్తుంది, వాళ్ళందరూ కలిసి ఒక పీస్ ట్రీటీకి వచ్చేలాగా దాని మీద ఇరాన్కే పై చేయి ఉన్నట్టుగా తను చేసుకోబోతుంది అన్నది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాలన్నింటినీ ఖాళీ చేసేంత వరకు కూడా యుద్ధాన్ని ఆపము అనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టింది. ఒకవేళ నిజంగా చర్చలకు రావాలి, కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక సయోధ్య కుదుర్చుకోవాలంటే నిజంగా ఆ పరిస్థితి వచ్చేంత వరకు వదిలిపెట్టదంటారా ఇరాన్? స్టేట్మెంట్ అయితే ఇచ్చింది సార్, కానీ అది అంత ఈజీ కాదు సార్. అమెరికా అక్కడ ఫుట్ హోల్డ్ ఆల్మోస్ట్ 19 యాక్టివ్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి సార్. ఈ 19 యాక్టివ్ మిలిటరీ బేసెస్ ని ఎంటీ చేయడం అన్నది అసాధ్యం సార్. ఎందుకంటే మిలిటరీ బేసెస్ ఎంటీ అయిపోతే అక్కడున్న యుద్ధాయుధాలు కానీ, అక్కడున్న మిలిటరీ పర్సనల్ కానీ వాళ్ళని ఎక్కడ పెడతారు? సో ఖచ్చితంగా వాళ్ళని డీయాక్టివేట్ మోడ్ లో ఉంచే అవకాశం ఉందేమో కానీ ఖాళీ చేసే అవకాశం అయితే లేకపోతే